అందరికీ ఆత్మీయ స్వాగతం అండి. పత్రిజీ ధ్యానం యాగానికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎన్నో ప్రాంతాల్లో మనందరం ఎంతో కృషి చేసి ఈ 40 సంవత్సరాల్లో పత్రిగారు మనకు అందించిన గొప్ప విజయం ఏదన్నా ఉంది అంటే మనకి ఈ సంవత్సరం గొప్ప గిఫ్ట్ వరల్డ్ మెడిటేషన్ డే. ఈ వరల్డ్ మెడిటేషన్ డే వచ్చిందని సంబరపడటం కన్నా మన మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగిందని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చేసే పని, ఆలోచన, మాట, ప్రతి అడుగు ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తే మనం సాధించిన, మన గురువుగారు మనకు అందించిన ఈ గొప్ప గిఫ్ట్ మనకి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంత గొప్ప విజయానికి కారణమైన పత్రిగారు ఫిజికల్గా ఇండియన్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఈ సందర్భంగా. ఎందుకంటే పత్రిజీ కళల కన్నా ఈ ధ్యాన ప్రపంచానికి, ప్రపంచం అంతా ధ్యానం తెలవటం ఎంతో గొప్ప విషయం మనకి. ఎందుకంటే ధ్యానం అంటే ఇన్ని రోజులు యోగా అనే భావనలోనే ఉండిపోయారు, ఆసనాలు వేయటమో లేదా ప్రాణాయామాలో అని. కానీ ధ్యానం అనేది సపరేటు అని చెప్పేసి ఈరోజు ప్రపంచానికి తెలియటం మనందరి అదృష్టం, అందులో మనం ఉండటం మన భాగ్యం. ఇంత గొప్ప మూమెంట్లో మనం ధ్యానము అనే ఒక ఆయుధంతో ప్రజల్లోకి వెళ్ళి ధ్యానం వేరు, యోగా వేరు అని చెప్పి తెలియచేసి ఇన్ని రోజులు మనం కష్టపడ్డాం. ఇక కష్టపడాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ఎందుకంటే ఎదుక్కుంటూ వచ్చే సమయం వచ్చి ఉంటుంది. అందుకని చెప్పేసి మనకి ఈ సంవత్సరం ఇంత గొప్ప విజయం లభించింది. మరి ఇక నుంచి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా చెప్పేటప్పుడు పత్రిగారు దగ్గర మనం ఏం నేర్చుకున్నాము ఎన్ని సంవత్సరాలు, 18 ఆదర్శ సూత్రాలు కానీ, నవరత్నాలు కానీ, వారితో పాటు అడుగులు వేసిన ప్రతి పిరమిడ్ మాస్టరు, వారి మాటలు స్వయంగా విన్న ప్రతి పిరమిడ్ మాస్టరు, వారి చేతి వంట తిన్న ప్రతి పిరమిడ్ మాస్టరు, వీళ్ళందరూ దీంట్లో కంపల్సరీ భాగస్వాములు అయ్యి తీరాల్సిందే. ఇంకా లేకపోతే ఎక్కడో వెనక్కి వెళ్ళి మళ్ళీ లైన్లో నించోవాల్సి వస్తుంది. ఈ రోజున చూస్తే ఈ ధ్యాన మహాయాగంలో దాదాపు 70 to 80% కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. ఇది గొప్ప విజయం మనకి. కానీ పాత వాళ్ళు కూడా కలవాలి, లేకపోతే వెనకాల మళ్ళీ క్యూలో రావాల్సి వస్తారు వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఈ పాత కొత్త కలయికలతో కలిసి మరిన్ని కార్యక్రమాలను మనం ఉధృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి దీనికి పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ అండ్ మన కడతాల్ ట్రస్ట్ కూడా ఎప్పుడు సపోర్ట్ ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరి దాదాపుగా భాగ్యనగర్ ట్రస్టు సంవత్సరానికి 8 కార్యక్రమాలు, అది కూడా పెద్ద కార్యక్రమాలే, ఏది చిన్నది కాదు. ఏదో గల్లీల్లో చేసే కార్యక్రమాలు కాకుండా ఒక రేంజ్లోనే చేస్తున్నాము. అందులో మరి 17 నుంచి మొదలుపెట్టింది ఈ సంవత్సరం 2022లో పత్రిగారు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన చార్మినార్ ర్యాలీలో 10 నుంచి 12 వేల మందితో గొప్ప విజయము. మళ్ళీ ఈ సంవత్సరం నాంపల్లిలో చేసిన 7 రోజుల ప్రోగ్రాం మాకు గొప్ప విజయం అని చెప్పి చెప్తాం. ఎందుకంటే దీని స్ఫూర్తి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తీసుకున్నారు, ప్రతి ఏరియాలో కూడా. ఆ రోజున జరిగిన చార్మినార్ ర్యాలీ ఈ రోజు వరకు ఆగలేదు. ప్రతి చోట ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. అది 100 మంది 1000 మంది సంఖ్య దాటిపోయి 2000 నుంచి 3000 5000కి వెళ్ళిపోయి ప్రతి ఏరియాలో నెలకు ఒకసారి, అంటే ఇప్పుడు నెలకి 4 సార్లు అయిపోయింది ర్యాలీలు. అంటే ప్రజల్లోకి అంతగా చొచ్చుకు వెళ్తున్నాం మనము. మరి ఇంత గొప్ప విజయాల్ని మనకు అందించిన మన గురువుగారికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఇక ఈ ధ్యానాన్ని మనం విస్తృతంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. ప్రతి తల్లిదండ్రులు అండ్ ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా గమనించాల్సింది, మా పిల్లలు చాలా గొప్పవాళ్ళండి, చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు. అక్కడ 1,00,000 రూపాయలు వదిలేసుకుని ఇక్కడికి వచ్చాము, 2 లక్షలు వదిలేసుకుని శాలరీస్ వదిలేసుకుని ఇక్కడికి వచ్చాము, ఇక్కడ 25,000కే చేస్తున్నాము, 30,000కి చేస్తున్నామని అవసరం లేని మాటలు మాట్లాడుతున్నారు. అదే 2 లక్షలకి అక్కడ చేయండి, 1,00,000 రూపాయలకి అక్కడ చేయండి, అదే 30,000 తీసుకొచ్చి సొసైటీకి ఖర్చు పెట్టండి.
ధ్యానానికి ఖర్చు పెట్టండి, పాంప్లెట్స్ ఖర్చు పెడతారా, ర్యాలీలకు ఖర్చు పెడతారా, యజ్ఞాలు చేస్తారా, చేయండి. కానీ అవసరం లేని వ్యక్తిగత విషయాలు ఇక్కడ అనవసరంగా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఈ సభావేదిక నుంచి చెప్పదలుచుకున్నాము. కానీ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా గమనించాలి. ఇప్పుడు మనందరి మీద థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఉంది ప్రపంచం అంతా. ఈ పిరమిడ్ మాస్టర్లు ఏం చెప్తారు, పత్రికారి శిష్యులు అంట వీళ్ళు, పిఎస్ఎస్ఎం కార్యకర్తలు అంట వీళ్ళు ఏం చెప్తారు అని మన మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఎందుకంటే ఎవరు సాహసించని మహిళా ధ్యానమా చక్రం పిఎస్ఎస్ఎం చేసింది. మహిళా ధ్యానమా చక్రం ఏ గురువులు చేయలేదు, ఏ సొసైటీ చేయలేదు, మనమే చేశాము. మరి అక్కడి నుంచే మొదలైంది. ఈ రోజున ప్రపంచం అంతా పిఎస్ఎస్ఎంని చూస్తుంది. ఆ రోజు మనకి వచ్చింది ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేసే పనిని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని ఒకటికి 2 సార్లు, ఇందాడ పూల సార్ చెప్పినట్టుగా ఎన్ని గొడవలైనా ఉండండి వ్యక్తిగతలో, ఇవన్నీ గేటు బయటే. కానీ ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ట్రస్టీస్, ఆర్గనైజర్స్, వాట్ ఎవర్ ఈజ్, ఎవరైనా అందరూ కలిసి కట్టుగా మనం పనిచేస్తే పత్రికారికి ఇచ్చే గిఫ్ట్ అదే మనం ఈ రోజున. ఎందుకంటే ఇది ఎవరి ఆస్తులు కాదు. ఇక్కడ మనం ఎంతోమంది దగ్గర నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగం కానీ యజ్ఞాలు కానీ చేసినప్పుడు పుస్తకాలు పట్టుకుని ప్రతి వీధి షాపు తిరిగి డొనేషన్స్ తెచ్చారు, ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఇంకా అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చిందంటే పిరమిడ్ వాళ్ళు వస్తారు, నవంబర్ వచ్చిందంటే పిరమిడ్ వాళ్ళు వస్తారు అని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి మన మీద ఇంకా గట్టిగా గమనించడం మొదలవుతుంది. యాజ్ ఎ సీనియర్ మాస్టర్స్ అనుకుంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో పిఎస్ఎస్ఎం ధ్యానభాగ్యన ట్రస్ట్ మళ్ళీ సరికొత్త కార్యక్రమాలతోటి 2025లో మళ్ళీ ముందుకు వెళ్ళబోతుంది. దానికి ఎప్పుడు కూడా బ్రేక్ వేసే పనే లేదు. ఏ నిర్ణయాలు తీసుకున్నా మాలో ఒకళ్ళం ఒక మాట చెప్పాము అంటే అందరం ఒకటే మాట మీద ముందుకు వెళ్తాం. అది ఎన్ని అయినా కానివ్వండి, ఆ రకంగా మనం మాట్లాడగలిగితేనే, ఒకళ్ళని మాట ఒకళ్ళు గౌరవించుకోగలిగితేనే మనం ముందుకు వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయగలుగుతాం. ఎన్నైనా ఉండవు, వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు. ఎవరి విషయాలు వాళ్ళు గేటు బయట చూసుకోవటమే. కానీ ఈ ప్రాంగణంలోకి వచ్చామంటే, అడుగు పెట్టామంటేనే మన యొక్క అస్తిత్వం మారిపోవాలి, మన బాడీ లాంగ్వేజ్ మారిపోవాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న ట్రస్టీస్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.